హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాకరకాయ ఫ్రై. టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అందులో నేను గ్యారంటీ ఇస్తాను. ఇది ఒక యూనిక్ రెసిపీ అన్నమాట. సో ఇది నేను మా రిలేటివ్స్ దగ్గర నేర్చుకున్నాను. ఆ పిల్ల కాకరకాయ బాగా తింటుంది. నాకు నచ్చేది కాదనమాట. సో ఆ పిల్ల చేసిన తర్వాత కాకరకాయ కూర అసలు చేదే లేదు, చాలా బాగుంది. రెసిపీ ఎలా చేసావని చెప్తే ఇలా చెప్పిందన్నమాట. మీకోసం ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఫస్టు కాకరకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలి. దాన్ని బాగా మొత్తం నీళ్ళు పోయేంతవరకు పిండుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దాం. ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు, తెల్లగడ్డ, లాస్ట్లో కొత్తమల్లి, మిరప్పొడి వేసుకోవచ్చు. దాన్ని ఉల్లి కారం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిలు, పోపు దినుసులు వేసుకోవాలి. దాని తర్వాత కాకరకాయ ముక్కలు ముక్కలుగా తరిగాం కదా, అది వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. 5 to 10 minutes బాగా ఫ్రై అవ్వాలి. ముక్కలు అనేది ఉడుకుతుంది, అప్పుడు చాలా మంచిగా ఉంటుంది. మీకు కావాల్సింటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. చాలామంది ఉల్లి కారంతో కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటారు. ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళనే కాదు, అందరూ కూడా తినచ్చు. కొంతమంది కాకరకాయని హేట్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది నేను చేసింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే చేదు లేకుండా భలే రుచిగా ఉంటుంది. ఇదిగోండి, అదిరిపోయే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్, ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.